ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెలువరించారు. కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ డిమాండ్ నోట్ విడుదల చేశారు. కేసులో సాక్ష్యాలు మాయమైనట్లు ధృవీకరించారు. మే 13న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని బిభవ్ కుమార్ ట్యాంపర్ చేశారని, విచారణకు బిభవ్ కుమార్ సహకరించలేదని పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ లో ఎలాంటి సమాచారం లేకపోవడంతో డిజిటల్ వీడియో రికార్డింగ్ ను కేజ్రీవాల్ కి ఇచ్చేందుకు నిరాకరించారు. ఇక ఇదే कोर्ट में ईडी का वकील ऑलरेडी कोर्ट में ये बयान दे चुका है कि चुनाव के तुरंत बाद आम आदमी पार्टी के बैंक अकाउंट सीज किए जाएंगे। ये मैं अपनी मर्जी से नहीं बोल रहा। उन्होंने कहा अभी सीज करने थे, लेकिन अभी हम इनके सीज करेंगे तो इनको सिंपैथी मिलेगी, तो चुनाव के बाद वो आम आदमी पार्टी के बैंक अकाउंट सीज करेंगे और आम आदमी पार्टी को दफ्तर खाली करा के आम आदमी पार्टी को सड़क पे लाया जाएगा। ये तीन प्लान इन्होंने बनाए हैं, हमारे नेताओं को गिरफ्तार करने का, हमारे बैंक अकाउंट सीज करने का, हमारे दफ्तर को खाली कराने का। उन्हें लगता है कि वो इस तरह से आम आदमी पार्टी को खत्म कर देंगे। उन्हें लगता है कि वो इस तरह से आम आदमी पार्टी का विनाश कर देंगे। मैं उन्हें कहना चाहता हूं कि ये आम आदमी पार्टी चंद लोगों की पार्टी नहीं है। ये आम आदमी पार्टी 140 करोड़ लोगों के सपनों की पार्टी है। ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెలువరించారు. కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ రిమాండ్ నోట్ విడుదల చేశారు. కేసులో సాక్ష్యాలు మాయమైనట్లు ధృవీకరించారు. మే 13న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని బిభవ్ కుమార్ ట్యాంపర్ చేశారని, విచారణకు బిభవ్ కుమార్ సహకరించలేదని పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ లో ఎలాంటి సమాచారం లేకపోవడంతో డిజిటల్ వీడియో రికార్డ్ ను కేజ్రీవాల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, స్వాతి మాలివాల్ పై జరిగిన దాడికి సంబంధించి సాక్ష్యాలు మాయమైనట్లు తెలుస్తోంది. ఇక సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వీడియో రికార్డింగ్ జరగలేదని సమాచారం అందింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. కేసుకు సంబంధించిన ఢిల్లీ పోలీసుల దగ్గర నిందితుడు ఏదైతే కేజ్రీవాల్ సంబంధించిన పర్సనల్ సెక్రటరీ ఉన్నాడో బిభవ్ కుమార్ రిమాండ్ నోట్లు విడుదల చేసింది. కేసులో సాక్ష్యాలు మాయమైనట్లు ధృవీకరించింది పోలీసులు. సో దాడి జరిగిన రోజు మే 13 సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీ ఫుటేజ్ ట్యాంపర్ చేసినట్లు తెలుస్తా ఉంది. సో విచారణకు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్వర్డ్ చెప్పడం లేదంటూ పోలీసులు వెల్లడించారు. ఆయన ఫోన్ ముంబైలో ఫార్మాట్ చేసినట్టు తెలుస్తుంది. ఫార్మాట్ అంటే మొత్తం అందులో ఉన్న డాటా మొత్తము డిలీట్ చేసిన సమాచారం. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజ్ లో కూడా బ్లాంక్ ఉంది. అంటే సీసీ ఫుటేజ్ మే 13న జరిగిన దాడికి సంబంధించిన ఫుటేజ్ కానీ అంత ముందుకున్న ఫుటేజ్ ఏదీ లేదు, మొత్తం డిలీట్ చేసినట్టు సమాచారం. సీసీ ఫుటేజ్ సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డ్స్ ఇచ్చేందుకు కూడా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కూడా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు సమాచారము. సో ఈ నేపథ్యంలోనే ఇది ఒక ఆసక్తికరంగా మారింది. దీనిపైన ఎక్స్పర్ట్స్ నుంచి ఈ వీడియోని రికవరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న ఢిల్లీ పోలీసులు, కానీ ఇంతవరకు ఇలాంటివి రాలేదు. దాదాపు మే 23 అయితే ఉందో నెక్స్ట్ వచ్చే వారము ఆ రోజు వరకు వీడియో రికార్డ్స్ అన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఢిల్లీ పోలీసులు చెప్పారు. సో ముఖ్యమంత్రి నివాసంలోన ఇలా ఒక ఎంపీ ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ పైన దాడి జరగడము, ఇదంతా దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ పైన దానిపైన విమర్శలు చేస్తున్నారు. సో ముఖ్యంగా అయితే స్వాతి మాలివాల్ పై జరిగిందో ఆమె మాజీ ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్మన్ కూడా. సో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం అంటూ మహిళా కమిషన్ ఏదైతే నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా ఏదైతే తన పైన ఫిర్యాదు చేసింది, వెంటనే చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో ఆయనను అరెస్ట్ చేయాలంటూ ఉమెన్ కమిషన్ చైర్మన్ కూడా పర్మిషన్ ఇచ్చింది. సో ఓవరాల్ గా ఈ కేసు అనేది చాలా కీలకంగా మారింది. సో మొత్తానికైతే డిజిటల్ ఎవిడెన్స్ రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ ఆధారాలు దొరకట్లేదు. మరి చూడాలి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో.
ఓకే, థ్యాంక్ యూ అశోక్.